హాయ్ గైస్, ఇది వచ్చి మన రాయచోటిలోనే ఇదే పెద్ద మర్కజ్ మనది. మర్కజ్ అంటే పెద్ద మసీదు. మన రాయచోటిలోనే అతి పెద్ద మసీద్ అంటే ఇది ఠానా సర్కిల్ అంటారు దీన్ని. సో అటు వెళ్తే కనుక బంగ్లా సర్కిల్. సో ఇప్పుడైతే మనము కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ఘనంగా జరుగుతుంది. సో అందుకోసం అయితే అక్కడికి అయితే వెళ్తున్నాము. సో మీకు మొత్తం చూపిస్తాను అక్కడ జరిగే అన్ని విషయాలన్నీ. ఓకేనా? ఎంతవరకు కవరప్ అయితే అంతవరకు కవరప్ అయితే చేస్తాను. సో వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే, డోంట్ మిస్ ఇట్. మనమైతే ఇప్పుడు మన కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము. ఇండిపెండెన్స్ డే కాబట్టి ఈరోజు మన మాసాపేట సర్కిల్ అంటారు దీన్ని. సో మాసాపేట బ్రిడ్జ్ ఇదైతే కొత్తగా అయితే కట్టారు. ఫ్లేవర్ అంతకుముందు అయితే లేదు. ఇక్కడ మొత్తం ఇది వచ్చి నది. ఈ నది నుంచి మొత్తం వాటర్ వచ్చేది, రివర్ మొత్తము. అందుకోసం అనేది ఈ బ్రిడ్జ్ అయితే కట్టారు. సో అదన్నమాట. ఇక్కడ అయితే విశాల్ మార్ట్ ఎదురుగానే ఆపోజిట్లోనే కలెక్టర్ గారి క్యాంప్ హౌస్. ఇది అయితే కలెక్టర్ గారు అయితే వస్తే ఇక్కడే ఉంటారు, స్టే చేస్తూ ఉంటారు. సో ఇది విశాల్ మార్ట్. బంపర్ ఆఫర్ అయితే పెట్టారు. ఆఫర్స్ అయితే పెట్టారు, 50% ఆఫ్ అంట. పోయి చూద్దాము. చాలా మంది అయితే వెళ్తున్నారు, మనం కూడా ఫాలో అవుతాం. బస్సులు కూడా వెళ్తున్నాయి. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. సో మనం అందరం ఇండియన్స్ జరుపుకునే రోజు ఈరోజు అయితే చాలా ఆనందం పడే రోజు. స్టేట్ గెస్ట్ హౌస్ రాయచోటి, అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఇప్పుడు ముందర వచ్చేది కలెక్టర్ ఆఫీసు. సో ఫ్లాగ్ కూడా పైన ఎగురుతుంది. సో పెద్ద ఫ్లాగ్ అనేది ఏమైనా పెట్టేశారేమో విన్నా. ఇంకా అక్కడికైతే వెళ్దాము లోపలికి, బ్యాక్గ్రౌండ్లోకి, పోలీస్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే అక్కడ ఏమైనా తెలుస్తుంది. ఎప్పుడు ప్లేస్ అయిపోయిందో అయిపోలేదో తెలియదు. మేబీ చూడాలా ఈరోజు వెళ్ళి. సో అదన్నమాట మన కలెక్టర్ ఆఫీస్ ఫ్లాగ్ వేసిన మన రాయచోటి జిల్లా కలెక్టర్. అయితే వెళ్తున్నాం మనం. प्लेस हुआ वैसा रहे सामने आता है सब सामने. अभी पार्किंग इधर क्या जाना है? नहीं चले जाना अलग हमारा गाड़ी. సో బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేయమంటున్నారు పోలీసు వాళ్ళు అయితే. సో అదన్నమాట మన కలెక్టర్ ఆఫీస్ ముందర పోతే ప్లే గ్రౌండ్ ఉంది. అక్కడికి వెళ్తే అక్కడ ప్రోగ్రామ్ అది జరుగుతుంది ఈరోజు. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. అక్కడికి వెళ్తే కనుక ఇప్పుడు అక్కడ ప్లేస్ జరుగుతుంది. సో ఇది జిల్లా కలెక్టర్ పోలీస్ స్టేషన్ కార్యాలయము. సో ఇది అన్నమయ్య సర్కిల్. సో అన్నమయ్య సర్కిల్ నుంచి చిత్తూరు రోడ్డు, అటు సైడ్ కడప. సో అదన్నమాట. అక్కడికి వెళ్తున్నాం. సో అదే ప్లే గ్రౌండ్, పోలీస్ ప్లే గ్రౌండ్. వచ్చి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మన గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చారు. ఇది తిని చూస్తూ ఉండండి. ఇంకేమి ఇస్తారో చూద్దాం. మాకు విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు గౌరవ వందనం స్వీకరిస్తారు.
అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు విచ్చేసిన అధికారులకు, అనధికారులకు, ప్రజలకు, పుర ప్రముఖులకు, విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ వేడుకలను సమాజానికి తెలిపేందుకు విచ్చేసిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకందరికీ కూడా ఆహ్వానం. పరేడ్ కమాండర్గా ఏఆర్డీఎస్పీ శ్రీ డి సిన్నికృష్ణ గారు వ్యవహరిస్తున్నారు. మనము నేడు 78వ భారతదేశపు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. 1947 ఆగస్టు 15న భారతదేశం 100 ఏళ్ల బానిసత్వాన్ని నుంచి విడుదలైన రోజు. అందుకే నేను ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవాలను వీక్షిస్తున్నాం, జరుపుకుంటున్నాం. నేడు ప్రతి భారతీయుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయులందరూ నేడు స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా పండుగల జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. నేడు మనం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని వీక్షిస్తున్నాం, జరుపుకుంటున్నాం. 18వ శతాబ్దం చివరి నాటికి భారతదేశంలో చాలా భాగాన్ని తమ పరిపాలన కింద తెలుసుకున్నారు. బ్రిటిష్ పాలన వ్యతిరేకించిన భారతీయులు 1857వ సంవత్సరంలో సిపాయి తిరుగుబాటు చేశారు. దీనిని ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా చేశారు. దీనిని ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా పేర్కొంటూ ఉంటారు మన పెద్దలు. ఈ సంగ్రామంలో రాజులు, సిపాయిలు ఓడిపోయారు. దీంతో 1858లో బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా భారత సామ్రాజ్య అధినేత్రిగా అవతరించింది. అప్పటి నుండి భారతదేశం పూర్తిగా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళింది. సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, లాల్ బహదూర్ శాస్త్రి, బాలగంగాధర తిలక్ లాంటి వారు చేసిన పోరాటం మర్చిపోలేదు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ప్రతిపదమే. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారిని నైతికంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన జిల్లావాసి, రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అందరూ లేచి నిలబడాలి. యూనిఫామ్ లో ఉన్న పోలీసులు सम्मान गार्ड, राष्ट्रीय तिलक, सलामी, छत। పరేడ్ ను తనిఖీ చేయమని మంత్రి గారిని ఆహ్వానించిన పరేడ్ కమాండర్ ఏఆర్డీఎస్పీ శ్రీ బి చిన్నికృష్ణ గారు పరేడ్ ను తనిఖీ చేయటకు వెళ్తున్న మంత్రివర్యులు మరియు వారి వెంట జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు. నేడు మనం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని వీక్షిస్తున్నాం, జరుపుకుంటున్నాం.
78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలందరికీ. పర్యటన తనిఖీ చేయడానికి వెళ్తున్న మంత్రి గారు, వారి వెంట జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు వెళ్తున్న అద్భుత దృశ్యం మనం వీక్షిస్తున్నాం. మంత్రి గారి గురించి 2 మాటలు. రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి వర్యులు ఉమ్మడి కడప జిల్లా అనగా ఈ అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం పడవటికోణం బోరెడ్డి గారిపల్లి గ్రామంలో మండిపల్లి నాగిరెడ్డి గారు సుశీలమ్మ దంపతులకు జన్మించారు. వీరు 10వ తరగతి వరకు కడప నగరంలోని నాగార్జున పబ్లిక్ స్కూల్లో, తిరుపతిలోని రాయలసీమ రెసిడెన్షియల్ కళాశాల నుండి ఇంటర్మీడియట్, బెంగళూరులో పీడీఎస్ పూర్తి చేశారు. మంత్రి గారు తన తండ్రి మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి గారి స్ఫూర్తితో 2003 సంవత్సరంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గడిచిన 2024 సాధారణ ఎన్నికల్లో రాయచోటి ఎమ్మెల్యేగా గెలుపొందుకుని రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సొంత జిల్లాలో మంత్రిగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి 78వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి గారికి ఈ సందర్భంగా మనమందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. నేడు మనం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని సివిల్ పోలీస్ కమాండర్గా ఆర్ఎస్ఐ శ్రీ ఎం చంద్రశేఖర్ గారు వ్యవహరిస్తున్నారు. అసిస్టెంట్ ఫెడరల్ కమాండర్గా ఏఎస్ఐ శ్రీ జి రఘురామయ్య గారు వ్యవహరిస్తున్నారు. 4వ ఫెడరల్ హోంగార్డ్స్ ఫెడరల్ కమాండర్గా ఆర్ఎస్ఐ శ్రీ కె వెంకటేశ్వర గారు వ్యవహరిస్తున్నారు. అసిస్టెంట్ ఫెడరల్ కమాండర్గా ఏఆర్ఎస్ఐ శ్రీ కె పార్థసారథి గారు. 6వ ఫెడరల్ గైడ్స్ బాలికల కమాండర్గా చిన్నారి శ్రీ జిటి కమాండర్గా చిన్నారి కేంద్రంగా అసిస్టెంట్ ఫెడరల్ కమాండర్గా చిన్నారి వైఖరి. 8వ ఫెడరల్ స్కౌట్స్ కమాండర్గా ఈ మోదిలా నాయక్, అసిస్టెంట్ ఫెడరల్ కమాండర్గా ఈ సిరి గారు వ్యవహరిస్తున్నారు. నేను 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని వీక్షిస్తున్నాము. పర్యటన తనిఖీ అనంతరం వేదిక వద్దకు చేరుకుంటున్న మంత్రి వర్యులు, వారి వెంట జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు. మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధులకు త్యాగపడుతున్నాం. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశం ఉన్నతికి మన వంతును కృషి చేయాలి. ఆ చేత హిమాచలం కర్మభూమి, త్యాగభూమి, ఈ గడ్డ మీద పూర్తి దేశం కోసం తమ ప్రాణానికి నిరూపాయం కలిగించిన మన వీరులకు పదవి లేదు. బానిస సంఖ్యల నుంచి భరతమాతను విముక్తి చేయడానికి ఎందరో పోరాటాలు చేశారు, మరెందరో అమరులయ్యారు. 8వ స్వాతంత్ర దినోత్సవాన్ని వీక్షిస్తున్నాం, జరుపుకుంటున్నాం. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతో పెకలిస్తూ భారతావాన్ని స్వాతంత్ర దేశంగా రెక్కలు విప్పుకున్న వేళ నేటి తరంలోని చాలా మంది పుట్టి ఉండకపోవచ్చు, ఆ మధుర క్షణాలను ఆస్వాదించి ఉండకపోవచ్చు. వాటి ప్రతిరూపమైన వజ్రోత్సవం అందుకు ఏమాత్రం తీసుకో. అద్భుతమైన మన స్వాతంత్ర స్ఫూర్తికి, అమరవతి దీప్తికి, భారతీయ శక్తికి, స్వరాజ్య భావోదయానికి నవ సంకల్పం తీసుకుందాం. భారత మాతాకి జై జై. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వేదిక వద్దకు చేరుకున్న మంత్రి వర్యులు, వారి వెంట జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు. తర్వాత కార్యక్రమంగా ఆర్ఐ శ్రీ జి వెంకటేశ్వర గారు బాధ్యతలు తీసుకున్నారు. సాంప్రదాయంతో ప్రజల యొక్క గుండెల చప్పుడుగా వారికి సేవ చేయాలనేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి ఒక మంచి నాయకుడు మన రవాణా యువజన క్రీడా మంత్రివర్యులు ఇప్పుడు మన యొక్క సభను ఉద్దేశించి స్వాతంత్ర సమరానికి 78వ సంబరాలలో వారి యొక్క సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసినందరికీ 78వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి పని చేయాలి. అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది. ఆదాయాన్ని సంక్షేమానికి ఉపయోగించుకోవచ్చు. సంక్షేమం ద్వారా ప్రజల మెచ్చే పాలన అందించాలి. మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యలను పరిష్కరించుకోవాలి. ప్రభుత్వ ఆశయాల మేరకు పేదల సేవలో మనమందరం ముందుకు జరగాలి. మనమంతా కష్టపడితే 2020 అలాగే ఎన్నో గౌరవ ముఖ్యమంత్రి చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు, లక్ష్య సాధనలు, కార్యాచరణ వేగవంతం చేసి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల ప్రగతి సాధన కోసం నూతనంగా జిల్లాకు విచ్చేసిన యువకులు ఉత్సాహవంతులైన ప్రత్యేక స్థానం ఉంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచన మేరకు సైడ్ 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 ఇవ్వడం జరిగింది. పౌర సరఫరాల శాఖ జిల్లాలోని 5,05,000 మంది ర్యాలీ ఎత్తిరావా కార్యాచరణ రూపకల్పన చేస్తుంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు 200 ఉచితంగా విద్యుత్ ఇచ్చేందుకు కోట్ల రూపాయలతో 276 కిలోమీటర్ల చేపట్టిన 8 జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఉపాధి హామీ నిధుల్లో అలాగే న్యాయ వ్యవస్థ ద్వారా సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న గౌరవ న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న గౌరవ పాత్రికేయ సోదరులకు, పథకాల అమలులో జిల్లా యంత్రాంగాన్ని సహకరిస్తున్న జిల్లా ప్రజలందరికీ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. పోలీసు జాగిరాల ప్రదర్శన. జాగిలాల ప్రదర్శనలో మొదటగా డాగు జూలీ మన యొక్క మంత్రివర్యులకు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతుంది. పోలీసులే కాదు పరేడ్ చేయడం, మేము కూడా పరేడ్ చేయగలమని ఆ ధీమాతో వ్యక్తం చేస్తాయి. ఇప్పుడు మనం అందరం కూడా వీక్షిద్దాం పోలీసు జాగిలాల పరేడ్. పోలీసు సిబ్బంది మాత్రమే కాదు, పోలీసు జాగిలాలైన మేము కూడా పరేడ్ చేయగలమని ధీమా వ్యక్తం చేయబోతున్నాయి. ఆ అద్భుత దృశ్యాన్ని మనం వీక్షిద్దాం. ఒబీడియన్స్ డాగ్స్ డాలీ, జూలీ మరియు జాకీ మన ముందు ఒబీడియన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ జాగిలాలు తమ హ్యాండర్ చెప్పినట్టుగా వినయ విధేయతలతో చేస్తూ వాటి యొక్క క్రమశిక్షణ సాటుకోబోతున్నాయి. వీక్షిద్దాం. అక్కడే ఉండాలని చెప్పడంతో అక్కడ నిలబడ్డ జాగిలాలు వాటి ఒబీడియన్స్, వినయ విధేయత చూపుతున్న అద్భుత దృశ్యాన్ని మనమందరం కూడా వీక్షిస్తున్నాం.
చప్పట్లతో మనము అందరం కూడా అభినందించాలి పోలీసు జాగిరాల ప్రదర్శనలో భాగంగా. గట్టిగా కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు. చూడండి అక్కడ పేపరు పాలు తీసుకొని వచ్చి వారి యజమానికి అందిస్తున్న అద్భుత దృశ్యాన్ని మనం అందరం కూడా వీక్షించాలి. ఆ శునకానికి మనం అందరం కూడా చప్పట్లతో గట్టిగా అభినందించాలి. తదుపరి అటు ఇటు చెప్పినప్పుడు ఎవరు కూడా తీసుకోవద్దు. ఇప్పుడంతా వేరే విధంగా మీరు చూస్తూనే ఉంటారు సామాజిక మాధ్యమాలలో, కాబట్టి అలాంటివి చేయకూడదు. ఇప్పుడు ఈ డాగ్స్ కూడా ఎవరో ఒక వ్యక్తి తీసుకొని ఆహారం ఇస్తే ఒక పరి వీక్షిద్దాం. రెడీ. రైతులు ఫుడ్ ఇస్తే తినకూడదని చెప్పేసి వాటికి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఓ వ్యక్తి వెళ్ళి ఆహారాన్ని అందించబోతున్నారు. చూడండి అక్కడ మంచి ఫుడ్ ఉంది. నేను తగ్గేది లేదంటుంది. ఇది కూడాను గట్టిగా చప్పట్లు. మనం ఏం చేస్తాం, చిన్నపిల్లలు మీరు గమనించారు లేదో, ఏదైనా మంచి విలువైన వస్తువు కానీ ఏదైనా పదార్థం ఇచ్చినప్పుడు ధనాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. కాబట్టి అలాంటివి ఎవరు కూడా చిన్నపిల్లలు అన్యులు అనుమానితుల దగ్గర నుంచి తీసుకోకూడదు. ఇప్పుడు అదే ఫుడ్ను వారి యజమానులు ఇస్తారు, మరి అవి తింటాయా తినవా చూద్దాం. అదే ఫుడ్డే, సేమ్ ఫుడ్డే చూద్దాం. చూడండి, అంటే వాళ్ళ యజమానులు అంటే మన తల్లిదండ్రులు ఇచ్చినప్పుడే మనము తినాలి, వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు తినకూడదు. తరువాత ఒకటి విచ్చేస్తున్నాయి. వాటిని మన గౌరవనీయులు, మన రవాణా, క్రీడా, యువజన శాఖ మార్చులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ శ్రీధర్ చామకూరి గారు, అలాగే అన్నమయ్య జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారు, వీరంతా కూడా వీక్షిస్తున్నారు. వలన ల్యాండ్ మైన్స్ యొక్క ప్రభావాన్ని పక్కకు తిప్పికొట్టడం జరుగుతుంది. ఒకవేళ ప్రమాదాలు జరిగినా అందులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడవచ్చు. అది వజ్రాయుధమే ఈ వజ్ర. ఈ వజ్ర వాహనం ప్రధానంగా భారీ ఎత్తున అల్లర్లు జరిగే సమయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అల్లరి మూకను చెదరకొట్టడమే ఈ వజ్ర ప్రత్యేకత. ఎక్కడైనా అల్లర్లు జరుగుతున్నాయా అయితే ఈ వాహనం రావాల్సిందే. ఈ వాహనం అక్కడికి చేరిన వెంటనే అల్లర్లు సద్దుమణిగినట్లే. అల్లర్ల సమయంలో పోలీసులకు వజ్రాయుధంలో ఉపయోగపడుతుంది ఈ వజ్ర. తీవ్రమైన అల్లర్లు చోటు చేసుకుని 28వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల అంబరాన్ని తాకేటట్టు అన్నమయ్య జిల్లా రైతన్నల అభ్యుదయాన్ని ప్రతిబింబిస్తూ రైతన్నల సేవలో మమేకమవుతున్నానని తరలి వస్తుంది వ్యవసాయ శకటం. ఉత్పత్తులకు ఇచ్చేటటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏజెన్సీ ద్వారా ధృవీకరణ. వారి యొక్క యుద్ధ పనితీరు. Start the music.
ఇప్పుడు ఉన్నటువంటి స్థితిగతులను తెలియజేస్తూ ఎలా మనం పురోగతిని సాధించాలనేటటువంటి చక్కని సందేశాన్ని ఇస్తున్నటువంటి దేశభక్తి గీతం. ప్రతిపదార్థంగా తీసుకుంటే చక్కని తెలుగు భాషను నేర్చుకోవచ్చని ఈ పాట దానికి అనుసంధానంగా ఉంది. ఇప్పుడు JNTU కలికిరి వారు విచ్చేస్తున్నారు. వారి యొక్క కార్గిల్ కు వెళ్ళేటటువంటి ఒక సైనికుడు తన తల్లి వద్దన్నా కూడా వెళ్ళి ఏ విధంగా యుద్ధ రంగంలో తన యొక్క శౌర్యాన్ని చూపించారో సందేశ్ ఆతే హై అనేటటువంటి పాట రూపంలో చక్కని నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. आर्मी ऑफिसर बनना है और देश की सेवा करनी है। बेटा, मैंने मेरे पिताजी को तो खो दिया है और देश की सेवा करना मेरा फर्ज है। Tragic day for India. 40 CRPF jawans have been killed in the worst terror attack against security men in Kashmir ever. ये हमला 2016 में उड़ी में हुए आतंकवादी हमले से भी बड़ा है और इसने पूरे भारत के धैर्य और सब्र को तोड़कर रखा। सदा चाहे जान मेरी ये रहे ना रहे। तेरा नाम है साजा, तेरा नाम है साजा, मन मेरे आने पाचा बस। మన యొక్క ప్రశాంతత, మన యొక్క జీవన విధానంలో ఉండేటటువంటి సంతోషం. ఇప్పుడు జెడ్పీ హై స్కూల్ మల్లూరు పాఠశాల నుండి ప్రతి ఇంటికి, ప్రతి షాపుకు, ప్రతి చోటికి
అగ్నిమాపక రక్షణ దళాల యొక్క రక్షణకు సంబంధించినటువంటి డెమో ఇప్పుడు ప్రదర్శిస్తారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులకు మరియు కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఇక్కడికి విచ్చేసినట్టు అశేష ప్రజానికానికి అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ తరపున అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఇక్కడ మనకు అగ్నిమాపక శాఖ అంటే చాలామందికి గుర్తొచ్చేది ఒకప్పుడు మామూలుగా ఏదో ఒక ఫైర్ అయ్యేది, సో దాన్ని మనము వాటర్ ద్వారా మాత్రమే ఫైర్ అనేటువంటిది ఆర్పే వాళ్ళము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాగరీకరణలో ఎన్నో రకాల ఫైర్స్ ఇటువంటివి జరుగుతున్నాయి. రకరకాల ఫైర్స్కి వివిధ రకాలుగా చేస్తున్నాము. ఇప్పుడు అక్కడ మీరు చూడబోయేటువంటిది కొండ ప్రాంతాల్లో మనకు వాటర్కి సప్లై లేని ప్రాంతాల్లో కానీ లోతట్టు ప్రాంతాల్లో కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ పచ్చి కొమ్ములకు సంబంధించినటువంటి బ్రాంచెస్ ద్వారా కూడా స్టార్వేషన్ పద్ధతిలో ఇప్పుడు అక్కడ తీసినటువంటి ఫైర్ బీటర్ అనేది స్పెషల్ డిజైన్ చేసినటువంటిది అది. సో అందులోనే వచ్చేసి ఆక్సిజన్ అనేటువంటిది కట్ ఆఫ్ చేయడానికి అది ఉపయోగిస్తారు. దాదాపు ఒక 100 ఎకరాల్లో కూడా పంట పొలాలు ఎప్పుడైనా ఎండాకాలాల్లో కూడా దాదాపు మనకు ఎవ్రీ ఇయర్ కూడా 500 to 600 మన అన్నమయ్య జిల్లా తరపునే అటవీ ప్రాంతాల్లో ఫైర్స్ వస్తుంటాయి. ఇలాంటి ఏరియాల్లో కూడా మనం చాకచక్యంగా చేయడానికి కేవలం ఇక్కడ అవలంబించేటువంటి స్పెషల్గా డిజైన్ చేసినటువంటి ఫైర్ బీటర్స్ మరియు డ్రై లీవ్స్కి సంబంధించి వాటి ద్వారానే కంప్లీటెడ్గా ఫైర్ హుటప్ చేస్తాము. వాటర్ సోర్స్ సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడానికి వీలు లేని ప్రాంతాల్లో కూడా ఇలా చైన్ కట్ ఆఫ్ రియాక్షన్ పద్ధతి ద్వారా కూడా మండేటువంటి పదార్థాన్ని స్టార్వేషన్ అనేటువంటి సిస్టమ్ ద్వారా కూడా ఏర్పాటు చేసి దాన్ని పూర్తిగా కట్ ఆఫ్ చేసి ఆర్పేస్తుంటాము. మామూలుగా ఇటువంటి ఫైర్స్కి వాటర్ ద్వారానే ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. వాటర్ అందుబాటులో లేని టైంలో మాత్రమే. తర్వాత బీ టైప్ ఫైర్స్ అని అంటారు వీటిని. ఈ బీ టైప్ ఫైర్స్ అనేటువంటివి అన్నింటినీ ఆయిల్ ఫైర్స్ అంటారు. ఈ ఆయిల్ ఫైర్స్ ఏంటి అంటే ఆయిల్ వచ్చేసి డెన్సిటీ అనేటువంటిది దీనికన్నా తక్కువగా ఉంటుంది వాటర్ కన్నా. వీటిపైన వాటర్ మనకు తెలియకుండా చల్లితేగిన ఫైర్ అనేటువంటిది ఎక్స్పాన్షన్ అవుతుంది కానీ తగ్గేదంటూ ఉండదు. ఇటువంటి దానికి మనము ఆక్సిజన్ కట్ ఆఫ్ అనేటువంటి పద్ధతి ద్వారా దాన్ని పూర్తిగా ఫైర్ ఆర్పుతున్నాము. అక్కడ ఒకసారి చూడండి, ఇది ఆక్సిజన్ అందకుండా చేయడం వల్ల కూడా ఎటువంటి ఫైర్ అయినా ఆరిపోతుంది అనడానికి అదొక నిదర్శనం. సో ఫైర్ వాళ్ళు ట్రయాంగిల్ ఒక ఫార్ములాని బేస్ చేసుకొని ఎంతటి ఫైర్ అయినా కూడా ఈ మధ్య ఆర్టీఓ ఆఫీసుల్లో కూడా మదనపల్లిలో జరిగినప్పుడు కూడా మనకి ఫైర్ కార్బొనేషన్స్ ఫైర్ జరిగింది. ఈ ఫైర్స్లో కూడా చాలా మంది చెప్పారు అది మొత్తం కాలిపోతుంది, కానీ అక్కడికి మన ఫైర్ వాళ్ళు నెక్స్ట్ డే పేపర్స్లో మీరు చూసే ఉంటారు. అంతటి ఫైర్ని చాలా సునాయాసంగా వీళ్ళు ఆర్పారు అనేటువంటిది నెక్స్ట్ డే పేపర్స్లో వచ్చింది. కేవలం ఈ ట్రయాంగిల్ అనేటువంటి ఫార్ములా బేస్డ్ అయ్యే మేము ఆ సిస్టమ్ని అవలంబిస్తాము. ఇక్కడ గ్యాస్ టైప్ ఫైర్స్ అనేటువంటిది మన ఇంట్లో జరుగుతున్నటువంటిది తీసేసేటువంటి ప్రక్రియను కట్ ఆఫ్ చేయడం వల్ల కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇన్ కేసు మీకు అది కంట్రోల్ కానప్పుడు 101కి మేము ఫోన్ చేసినా కూడా మేము డైరెక్ట్గా వచ్చి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బేరీజ్ చేసి అక్కడ 300 మీటర్స్ లాంగ్ వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది బ్లాస్ట్ అయితే. సో అక్కడ మీకు అక్కడ బెడ్షీట్ ద్వారా చేస్తున్నారు. ఆక్సిజన్ అనేది కట్ ఆఫ్ జరుగుతూ ఉంది. సో ఆక్సిజన్ కట్ ఆఫ్ జరగడం వల్ల ఆటోమేటిక్గా ఫైర్ అనేటువంటిది ఫుటాప్ అవుతుంది. మనకు ఓపెన్ ఏరియాలోకి పెట్టడం, తర్వాత అక్కడ ఏదైనా బ్లాస్టింగ్కి ఛాన్సెస్ ఉంటే కనుక అక్కడ ఖాళీ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు మరీ ఫైర్ పెడుతూ ఉన్నారు. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఆక్సిజన్ని న్యూట్రల్ చేయడం వల్ల కూడా ఫైర్ అనేటువంటిది ఫుటాప్ అవుతుంది. ఇప్పుడు అందులో ఉన్నటువంటిది కార్బన్ డైఆక్సైడ్ దాదాపు 744 PSIతో దాన్ని ప్రెషర్ అయి ఉంటుంది అది. సో అటువంటి ఏ ఫైర్లు జరిగినా కూడా మనకు కంపల్సరీగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అయినా కానీ దానికి టెక్నిక్స్ ఉన్నా కూడా ఈజీగా మనం ఫైర్ ఇంట్లో ఉన్నటువంటి ఫైర్ని ఆక్సిజన్ని కట్ ఆఫ్ చేసే పద్ధతి ద్వారా కూడా ఆర్పివేయచ్చు. అక్కడ ఒక ఆయన మాస్క్ తగిలించుకొని సిలిండర్ ద్వారా ఉంది. దీన్ని బిఎస్ఎట్ అంటారు. యాక్చువల్గా ఈ బిఎస్ఎట్ ఏంది అంటే రెస్క్యూ ఆపరేషన్స్లో చాలా యూజ్ అవుతుంది. ఈ మధ్య బషీర్ ఖాన్ పెట్రోల్ బంక్ మనకి ఇక్కడ ఈ మధ్యలో 3 మెంబర్స్ చనిపోయారు, మీకు తెలిసే ఉంటుంది, రాయచోటి నడిపెట్టుడా. సో ఇక్కడ జరిగినప్పుడు ఇది కొద్దిగా నేరో ఉండడం వల్ల ఇన్సైడ్ వెళ్ళలేకపోయాం. కానీ యాక్చువల్గా పాయిజనస్ గ్యాసెస్ కానీ టాక్సిక్స్ గ్యాసెస్ ఆక్సిజన్ కానీ తగినంత హీట్ కానీ తర్వాత వీటిల్లో ఉన్నటువంటి మన పదార్థాలు కంబస్టబుల్ మెటీరియల్ ఈ మూడింటిలో కూడా ఏది తీసేసినా కూడా ఫైర్ కంట్రోల్ అవుతుంది అనేటువంటి కేవలం ఆ ఫార్ములా బేస్డ్తోనే అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్తో చేస్తున్నాము. ఇప్పుడు మీకు కనిపించబోయేటువంటి ఎంపీటీ వెహికల్ అక్కడ ఫోమ్ కమ్
వాటర్ అంటే ఫోమ్ ఆయిల్ ఫైర్స్ కానీ మల్టీ టెండర్ పర్పస్ ఉంటుంది ఇది దాంట్లో హీట్ రేడియేషన్స్ మనకి హై రేడియేషన్స్ ఆయిల్ ఫైర్స్ జరిగినప్పుడు అవుతుంటుంది. సో ఈ ఆయిల్ ఫైర్స్ నుంచి తట్టుకోవడానికి సెల్ఫ్ రెస్క్యూ గాను మరియు ఫైర్ ఫైట్ కి బైనామియల్ గా ఇది కంప్లీటెడ్ గా మనకి సర్వ్ అవుతూ ఫైర్ ఫుటప్ చేయడానికి అది యూజ్ అవుతుంది, ఆ జెట్ కానీ లేదంటే ఆ స్ప్రేలో కానీ. సో ఇవి స్మాల్ ఫైర్స్ ఆయిల్ ఫైర్స్ కూడా దాదాపు 1700 డ్రాప్ వాటర్ బేస్డ్ అయితేనేమి ఫోమ్ బేస్డ్ అయితేనేమి ఇందులో ఉన్నటువంటి డ్రై కెమికల్ పౌడర్ అని కూడా ఉంటుంది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కూడా ఆ పౌడర్ దాదాపు 500 kgs వరకు ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్స్ ఫైర్ కూడా వాటికి యూజ్ చేయొచ్చు. అక్కడ యూజ్ చేసేటువంటి రివాల్వింగ్ బ్రాంచ్ అని ఉంటుంది. ఇది దాదాపు 60 degrees కోణంలో అన్ని కోణాల్లో దాదాపు 9 హోల్స్ ఉంటాయి. అందులో గది ఉష్ణోగ్రతని తగ్గించి ఆటోమేటిక్గా అక్కడ స్మోక్ అనేటువంటిది కంట్రోల్ చేసి అక్కడ మనకి సీన్ ఆఫ్ ఫైర్ అంటే అబ్జర్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఆటోమేటిక్ గానే మనం అక్కడ క్యాజువాలిటీని బయటికి ఎవాక్యుయేషన్ చేయడానికి కానీ లేదంటే సీట్ ఆఫ్ ఫైర్ ని ఫుటప్ చేయడానికి కానీ చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. అక్కడ మీరు చూస్తుంటారు కదిలే వెహికల్ నుంచే కానీ ఫైర్ స్పాట్ ని టార్గెట్ చేస్తూ వెళ్ళేటువంటి టెక్నాలజీ ఇది. ఇందులో ఫోమ్ బేస్డ్ కూడా ఉంటుంది. సో ఆయిల్ ఫైర్స్ అయితేనేమి దాదాపు మన ఆయిల్ ఫైర్స్ 260 degrees వరకు కూడా ఉష్ణోగ్రత రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఉష్ణోగ్రతను తట్టుకుంటూ జెట్ రూపంలో కానీ ఫోమ్ రూపంలో కానీ జనరేట్ అవుతుంటుంది. కిందన కూడా ట్రిగ్గర్ గన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాదాపు 60 meters వరకు కూడా హోజ్రీల్స్ ద్వారా కూడా కంప్లీటెడ్ గా దీన్ని ఎంత డిస్టెన్స్ నుంచి అయినా కూడా ఆపరేట్ చేసేటువంటి సెన్సార్ సిస్టమ్ ఉంది ఇందులో. సో ఇక్కడ ఉన్న మానిటర్ సిస్టమ్ రెండింటికి యూజ్ అవుతుంది అనమాట. అది అంటే ఆయిల్ ఫైర్స్ లో కంప్లీటెడ్ గా 2460 Fahrenheit degrees అనేటువంటిది రిలీజ్ అవుతుంటుంది. ఆ హీట్ ని తట్టుకోవడానికి కూడా అందులో స్పెషల్ గా అంబ్రెల్లా టైప్ లో మనకి స్ప్రేయర్ అనేటువంటిది కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. కిందన ఒక అబ్బాయి అక్కడ ఎల్లో దగ్గర తీస్తున్నాడు. అది దాదాపు 60 meters లెంత్ వరకు కూడా ఉంటుంది. ఈ ట్రిగ్గర్ గన్ ద్వారా కూడా మనం కదులుతూ మూమెంట్ లోనే కూడా కిందన కూడా ట్రిగ్గర్ గన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాదాపు 60 meters వరకు కూడా హోజ్రీల్స్ ద్వారా కూడా కంప్లీటెడ్ గా దీన్ని ఎంత డిస్టెన్స్ నుంచి అయినా కూడా ఆపరేట్ చేసేటువంటి సెన్సార్ సిస్టమ్ ఉంది ఇందులో. సో ఇక్కడ ఉన్న మానిటర్ సిస్టమ్ రెండింటికి యూజ్ అవుతుంది అనమాట. అది అంటే ఆయిల్ ఫైర్స్ లో కంప్లీటెడ్ గా 2460 Fahrenheit degrees అనేటువంటిది రిలీజ్ అవుతుంటుంది. ఆ హీట్ తట్టుకోవడానికి కూడా అందులో స్పెషల్ గా అంబ్రెల్లా టైప్ లో మనకి స్ప్రేయర్ అనేటువంటిది కూడా రిలీజ్ అవుతుంది. విజయవాడ లాంటి బ్రాంటో స్కై లిఫ్ట్స్ అనేటువంటివి కూడా మనకు వచ్చాయి. టర్న్ టేబుల్ ల్యాడర్స్ అని కానీ అది దాదాపు బహుళ అంతస్తులు మల్టీ స్టోరేజ్ బిల్డింగుల్లో కూడా 18 floors కూడా దాన్ని ఫైర్ కంట్రోల్ చేయడానికి వెరీ అత్యాధునిక టెక్నాలజీతో యూజ్ చేస్తున్నాము. నిన్న జరిగినటువంటి రాయచోటి ఇక్కడ రాజంపేట రూట్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో కూడా మన వాళ్ళు అత్యాధునిక రెస్క్యూ ఎక్విప్మెంట్స్ తీసుకొని అంటే మాన్యువల్ ఆపరేట్ చేసేవి ఉంటాయి, ఆపరేషన్ ఆటోమేటిక్గా మెకానికల్గా కూడా ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతాయి. వీటి ద్వారా ఇమీడియట్గా వాళ్ళని రక్షించడానికి తోడ్పడుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఇక్కడ తిరంగ జెండా ప్రదర్శించబడుతుంది. ఈ వాటర్ ద్వారానే అత్యద్భుతమైనటువంటి ఘటనలు. సో ఇక్కడ వాటర్ ఫ్లోన్ బేస్డ్ ఇక్కడ ఏర్పడి ఈ ఫ్లాట్ ఆవిష్కరణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేవల శాఖ కేవలం అగ్ని వర్పటువంటి శాఖ కాదు. ఇది వివిధ రకాలైనటువంటి రోడ్డు బావిలో పడినటువంటి వ్యక్తులు ఉంటేనేమి సీవేజ్లో ఉన్నటువంటి ఉంటేనేమి దాదాపు దాదాపు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన సేవల శాఖ కేవలం సహాయక చర్యల్లో పాల్గొనడానికి హ్యూమన్ రిసోర్స్ 3000 ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది. వివిధ రకాల సర్వీసులు భూకంపాలు కూడా అయితే కంప్లీటెడ్ గా సహాయక చర్యల్లో పాల్గొనడానికి హ్యూమన్ రిసోర్స్ 3000 ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది. వివిధ రకాల సర్వీసులు భూకంపాలు కూడా అయితే डरका मारगा पानी समझ में कलर पे बड़ा बड़ा हाँ कलर चलेगा ओ ये है ले गाड़ी धुला ले आने किस बार
ఫోటో షూట్ అవుతుంది కలెక్టర్ గారి వారితో ఫోటో షూట్ కార్యక్రమం. రెండవ ప్లేటూన్ ఏఆర్ కమాండర్ ఆర్ఎస్ఐ శ్రీ జి రవి గారు రెడీగా ఉండాలండి. అసిస్టెంట్ ప్లేటూన్ కమాండర్ ఏఆర్ఎస్ఐ శ్రీ ఎస్వి సురేష్ బాబు గారు అందరూ రెడీగా ఉండాలి. కవాతులో పాల్గొన్న వారందరూ కూడా రెడీగా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ ప్లేటూన్, నెక్స్ట్ మూడవ ప్లేటూన్ సివిల్ పోలీస్ ప్లాటూన్ కమాండర్ ఆర్ఎస్ఐ శ్రీ ఎం చంద్రశేఖర్ గారు, అసిస్టెంట్ ప్లేటూన్ కమాండర్ శ్రీ ఏఎస్ఐ జి రఘురామయ్య గారు రెడీగా ఉండాలి. వారి పార్టీ తర్వాత మూడో ప్లేటూన్, తర్వాత నాలుగో ప్లేటూన్ హోంగార్డ్స్ ప్లేటూన్ కమాండర్ ఆర్ఎస్ఐ శ్రీ కె వెంకటేశ్వరరావు గారు. मैं भी जा बैठी अम्मा తర్వాత చివరి ప్లేటూన్ స్కౌట్స్ కమాండర్ మోతిలాల్ నాయక్, షరీఫ్ ఖాన్. మీ పార్టీ రెడీ చేసుకోవాలి. जाम कर डाला है रिप्लाई दिया इसमें हाय సో గైస్ మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా అయితే పూర్తి అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. సో వీడియో ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఓకే, బాయ్ బాయ్.